పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన ప్రస్తుతం ఫుల్ జోష్ మీద ఉన్న సంగతి తెలిసిందే. పుష్ప 2, యానిమల్, చావా సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఖాతాలో మరోసారి ఫ్లాప్ వచ్చి చేరింది. అదే సికందర్. వరుస హిట్లతో దూసుకుపోతున్న రష్మికకు ఈ మూవీ బ్రేకులు వేసింది. కొన్నేళ్లుగా పాన్ ఇండియా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా దూసుకుపోతుంది నేషనల్ క్రష్ రష్మిక మందన. యానిమల్, పుష్ప 2, చావా చిత్రాలతో ఏకంగా 3,000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన నాయికగా రికార్డులు సృష్టించింది. ఇప్పుడు స్టార్ హీరోలకు బెస్ట్ చాయిస్ గా మారింది. వరుస హిట్లతో జోష్ మీదున్న రష్మిక స్పీడ్ కు సికందర్ సినిమా బ్రేక్ వేసింది. సల్మాన్ ఖాన్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. అంతేకాకుండా ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో వసూళ్లు కూడా రావటం లేదు. కానీ ఈ మూవీలో మరోసారి నటిగా మంచి మార్కులు కొట్టేసింది రష్మిక. కిరిక్ పార్టీ సినిమాతో కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన రష్మిక ఆ తర్వాత తెలుగులో వరుస హిట్స్ అందుకుంటూ టాప్ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషలలో వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది. ఇదిలా ఉంటే ఏప్రిల్ 5న రష్మిక పుట్టినరోజు. ఈ సందర్భంగా తన ఏజ్ గురించి ఎంగేజ్ అవుతూ ఆసక్తికర పోస్ట్ చేసింది. ఇదిలా ఉంటే ఏప్రిల్ 5న రష్మిక పుట్టినరోజు. ఈ సందర్భంగా తన ఏజ్ గురించి ఎగ్జైట్ అవుతూ ఆసక్తికర పోస్ట్ చేసింది. తన పుట్టినరోజు గురించి చెబుతూ ఇన్స్టాలో ఆనందమైన సెల్ఫీ షేర్ చేసింది రష్మిక. ఇది నా పుట్టినరోజు నెల. నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. పెద్దయ్యాక పుట్టినరోజు జరుపుకోవటం పట్ల ఆసక్తి తగ్గుతుందని చాలా మంది అంటుంటారు. కానీ నా విషయంలో అది అలా కాదని స్పష్టంగా తెలుస్తుంది. నేను పెద్దయ్యాక నా పుట్టినరోజు జరుపుకోవటం పట్ల నేను మరింత ఉత్సాహంగా ఉన్నాను. నాకు ఇప్పటికే 29 ఏళ్లు అని నమ్మలేకపోతున్నాను. ఈ సంవత్సరం ఆరోగ్యంగా, సంతోషంగా, సురక్షితంగా గడిపాను. ఇప్పుడు నా బర్త్డే జరుపుకోవటం ఎంతో విలువైనది అంటూ రాసుకొచ్చింది. ఇదిలా ఉంటే సల్మాన్ ఖాన్ తో కలిసి నటి రష్మిక మందన నటించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుంది. కానీ భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ అంతగా వసూలు రాబట్టలేకపోయింది. ఈ సినిమాలో సల్మాన్, రష్మిక కెమిస్ట్రీ మాత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.